ప్రియమిత్రులు ధర్మారెడ్డి గురించి సుధీర్ఘంగా రంగారెడ్డి శాంతిరెడ్డి గారు మాట్లాడారు. ఇంకా కొంచెం వారి గురించి నేను కొంచెం మాట్లాడాలంటే ఇలాంటి వీళ్ళందరికంటే కూడా నాకు మరీ సన్నిధుడు ధర్మారెడ్డి గారు అల్వాల గ్రామంలో జన్మించాడు. సెప్టెంబర్ 12 నాడు సంపాదించారు. అయితే మేము వారు చనిపోయిన కర్మకొండలకి ప్లస్ 11వ రోజుకి ఊరికి వెళ్ళాము. ఊరు వెళ్ళినప్పుడు అక్కడ వారి ఊళ్ళో ఆయన కర్మకొండలకి 11వ రోజుకి వచ్చిన జనాన్ని చూస్తే మాకు అర్థమైనప్పుడు వారు ఎంత సోషల్ వర్క్ ఎంతమందికి పరిచయం ఉన్నాడో మాకే కాదు ఊళ్ళో చుట్టుముట్టు ఊళ్ళలో ఒక అర్థమైన మాట. అంటే వారు సర్వీస్లో ఉన్నప్పటి నుంచి రిటైర్ అయ్యి చనిపోయేంత వరకు కూడా గ్రామాభివృద్ధి కోసము, జిల్లా అభివృద్ధి కోసము, స్టేట్ తెలంగాణ అభివృద్ధి కోసము చాలా పాడుతున్నారు. వారు నేను మొట్టమొదట 91లో నాగరికర్మకు డిప్యూటీగా వచ్చినప్పుడు ఇదే రంగారెడ్డి గారితో నేను ఛార్జ్ తీసుకున్నాను ఆయన డిప్యూటీగా. అప్పుడు ఆయన అదే జీవితంలో ఉన్నాడు నాకంటే ముందు నుంచే. తర్వాత కొద్ది రోజులకే నా సభ్యులకు ఆయన రావడం సంబంధించి. సో అప్పటికి మిస్టేరియస్ వరకు పర్ఫెక్షన్ టైమ్స్ వరకు ఎన్నో చేశాడు. కానీ నా సభ్యులకు వచ్చినప్పటికీ సభ్యుల్లో ఒక 5-6 కోర్టు కేసులు ఉన్నాయి. వారు చాలా పెండింగ్ కోర్టు కేసులు. సో బాగా తిరిగే అలవాటు ఉంది, పర్సువేషన్ అలవాటు ఉంది కాబట్టి కోర్టు కేసులు అప్పచెప్తే చాలా బాగా చూసుకుంటాడు ఉద్దేశంతో ధర్మారెడ్డికి కోర్టు కేసులు అప్పచెప్పాడు. ఇక అంతే, ఈ ప్రతి కోర్టు కేసుకు కోర్టు అటెండ్ కావడము, దాని ఇన్ఫర్మేషన్ ఆఫీస్కి వచ్చి తీసుకోవడము, మళ్ళీ లాయర్ని కొలవటము, ఇదే పనిగా ఆయన కొన్నేళ్ళు పనిచేశాడు. అట్లా ఆ తర్వాత నేను కొద్ది రోజుల తర్వాత నేను ఎప్పుడైతే గద్వాలకు ట్రాన్స్ఫర్ అయ్యారో ఆయన కూడా మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికో పోయినాడు. అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ మామూలు అదే డివిజన్లో, ఆ లిఫ్ట్ ఇరిగేషన్లో వేరొక డిప్యూటీతో పనిచేస్తూ అక్కడ ఉన్నాడు. సో గద్వాలకు నేను పోయినప్పుడు కూడా ఆయన గోపాల్ కింద అనే రిజర్వాయర్ ఒకటి ఉంది, గద్వాల దూరాల కాలువ కింద ఒక రిజర్వాయర్, బ్యాలెన్స్ రిజర్వాయర్. ఆ రిజర్వాయర్కు అతి దగ్గరలో ఓన్లీ 2 to 3 కిలోమీటర్ దూరంలోనే వాళ్ళ ఊరు ఉంది. అయితే బాగా ఆ ఊరు బాగా ఎక్కువ మీద ఉంటుంది. రిజర్వాయర్ ముందు నీళ్ళు కనపడుతుంటాయి, గ్రామానికి నీళ్ళు మాత్రం ఉండవు. అటువంటి దరిద్రమైన ప్రదేశము, ఆ ఊరికి నీళ్లు కావాలనేది ఆయన తపన చాలా ఉంది. కానీ ఆ తపన ఎంత ప్రయాసపడ్డాడో రంగారెడ్డి గారు చెప్పారు ఆల్రెడీ. కానీ ఆ తపన ఆయనకి నెరవేరలేదు. చనిపోయేంత వరకు కూడా అది ఈ రోజు వరకు కూడా అట్లాగే ఉంది. మొన్న మేమంతా ఊరికి వెళ్ళినప్పుడు కూడా అందరితో అదే ప్రస్తావన వచ్చింది. ఆ ప్రస్తావనలో మేము కూడా ఒక మాట చెప్పాము అందరికీ, మాకు వీలైనంత వరకు మేము ఈ ఫ్యూచర్లో కూడా ఆ గోపాల్ రిజర్వాయర్ నుంచి ఇంకా ఏమాత్రం నీళ్లు షార్టేజ్ ఉన్న ఏరియా కూడా అక్కడి నుంచి ఒక లిఫ్ట్ పెట్టించి ఆ నీళ్లు సప్లై చేయించడానికి ప్రయత్నిస్తామని కూడా అక్కడ గ్రామస్తులకు మేము కూడా ప్లాన్ చేయడం జరిగింది. సో అదొక ఆయన తపన, అది నెరవేరకుండా పోయిన తపన. అయితే ఇంకా 2 తపనలు ఆయన నెరవేరిన తపనలు ఏంటంటే శాంతిరెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణ అనౌన్స్ కావడము, ఆ తర్వాత పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్కి జీవో రావడం. ఈ 2 ఆయన అనుకున్న తపనలు అవి నెరవేరినాయి చనిపోయే లోపల. సో అయితే ఇంకా ఈ ఆయన ఉద్దేశంలో ఉన్న ఏంటంటే ఇంకా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తిగా ఆయకట్టు కావాలి, గ్రౌండ్ కావాలి. సో గ్రౌండ్ కాకముందే ఆయన పోయారు కాబట్టి అది ఎప్పుడైనా ఇంకా ఇన్ ఫ్యూచర్లో గ్రౌండ్ అయినప్పుడు తప్పకుండా ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో ఏదో ఒక కెనాల్కు, ఒక రిజర్వాయర్కు ఆయన పేరు పెట్టాలనేది కూడా మా అభిప్రాయం. ఆ రోజు నేను డిసైడ్ చేయాలి. సో అదొకటి. ఆ తర్వాత ఈ తెలంగాణ ఆల్రెడీ వచ్చింది, అనౌన్స్మెంట్ అయింది 30th, కానీ ఇంకా పూర్తిగా తెలంగాణ రాలేదు. తెలంగాణ వస్తే కానీ అప్పుడు మళ్ళీ మనం ఆయనతో పాటు మళ్ళీ ఒకసారి షేర్ చేసుకుంటాము, ఆయన జ్ఞాపకం చేసుకుంటాము. సో ఈ విధంగా ఆయన అసోసియేషను మాకు అప్పుడే కాదు, ఇప్పుడు కాదు, రిటైర్ అయిన తర్వాత, మేము రిటైర్ అయిన తర్వాత ఎన్నో స్ట్రైకులు చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రతిరోజు మేమంతా వచ్చినా రాకున్నా ఆయన మాత్రం కిషారెడ్డి పాటు వచ్చి కూర్చునేవాడు. ఎన్నో ధర్నాలు, ప్రతి ధర్నాల్లో కూడా. సో ప్రతి పేపర్ కలిసి చేయడం, ప్రతి పాంప్లెట్లు అన్నీ పంచడము, ఇవన్నీ కూడా
ముందే తీసుకుపోయే ఫ్లెక్సీలు అంటించడము, ఎక్కడైనా సరే మౌనాల మీటింగ్ పెట్టినా, జడ్చర్ల మీటింగ్ పెట్టినా, వికారాబాద్లో మీటింగ్ పెట్టినా, ఎక్కడ మీటింగ్ పెట్టినా మాతో పాటు వచ్చేవాడు. ఆ ఇనిషియల్ వర్క్ అంతా కూడా చేసేవాడు. ఎవరికి కనపడదు ఆయన పని, ఎవరికి వినపడదు, మాట్లాడదు. కానీ స్పేర్ వర్క్ చేయడంలో మాత్రం అందరికంటే ముందుండేవాడు. సో ఇది ఆయన తపన అనేది చాలా బ్రీఫ్గా చెప్తే ఇది. ఇంతకంటే తర్వాత ఆయన నేను రిటైర్ అయిన తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీలో చేశాను. తర్వాత ఆయన రోజు నా దగ్గర రోడ్డు మీద కలిశాడు. ఏం ధర్మారెడ్డి ఏం చేస్తున్నాడు అంటే, నేను ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ చేసుకుంటే కానీ ఆయన అవసరం లేదన్నాడు, పొమ్మన్నాడు. మరి పొమ్మంటే నేను ఖాళీ ఉండాలని వచ్చేసింది వాళ్ళతో చెప్పాను. వెంటనే నేను వాళ్ళతో మసలు తీసుకెళ్ళి చెప్పాను, మా ఎండితో చెప్పేసి, సార్ మనకి కోర్టు కేసులు చాలా ఉన్నాయి, నేను కోర్టు కేసు ఎక్స్పర్ట్ని తీసుకొస్తున్నాను, మన దగ్గర పెట్టుకున్నామంటే ఇమీడియట్గా ఓకే సార్ అపాయింట్ చేసేసుకున్నామని అపాయింట్ చేస్తున్నాను. అప్పటి నుంచి ఒక 2-3 ఏళ్ళు మొన్నటి వరకు చనిపోయేంత వరకు కూడా ఆ కంపెనీ యొక్క BBSR కన్స్ట్రక్షన్ కంపెనీ యొక్క కోర్టు కేసులు మొత్తం ఆయన చూసేవాడు. ఒక లాయర్ని పట్టుకొని ఆ లాయర్ ఆయన కలిసి కోర్టు కేసు తిరగడము, కర్ణాటక మెదక్లో కానీ అన్ని స్టేట్ అంతా కూడా ఎక్కడెక్కడ కేసులు ఉంటే అక్కడ, కర్నూలు బెంగళూరు ఎక్కడ కేసులు ఉంటే అక్కడికి తిరుగుతూ ఆయన సర్వీస్ చేశాడు. ఎనలేని సర్వీస్ చేశాడు కంపెనీ కూడా. కానీ అందులోనే కోర్టు కేసులు కొన్ని సాల్వ్ అయినాయి, కొన్ని సాల్వ్ కాలేదు. కానీ వారు లేకపోవడం వల్ల ఇక్కడ కంపెనీ వాళ్ళు కూడా ఎంతో బాధపడ్డారు. మాకంటే ఎక్కువ వాళ్ళు కూడా బాధపడ్డారు. ఎందుకంటే మళ్ళీ అంత సివియర్గా పరిస్థితి చేసి కోర్టు కేసులు తిరిగే వాళ్ళు దొరకడం కూడా చాలా కష్టం, ఈజీ కాదు. అది పూర్తి నాలెడ్జ్, పూర్తి సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు ఉన్నవాడు. సో ఇప్పుడే వాళ్ళ అల్లు వచ్చాడు, ధర్మారెడ్డి వాళ్ళు. వారి కుటుంబం డాక్టర్ వాళ్ళకు బ్రహ్మానందరికి వాళ్ళు వీళ్ళు కాలేదు. అయితే ఈ రకంగా ధర్మారెడ్డి గారి అసోసియేషన్ మాకు ఎన్ఆర్ఐని అసోసియేషన్ మాకు ఎన్ఆర్ఐని దుఃఖాన్ని మిగిల్చిపోయాడు. సో వారిని ఎప్పుడు మేము కాంప్రమైజ్ చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు వేద్ కుమార్ గారు ఈ చర్చను వారి స్మృతి పథంలో నడిపించడం అనేది చాలా ముదారమైన విషయము. సరే వారు లేకపోవడం బాధాకరం కావచ్చు, కానీ మనం ఈ రకంగా అప్పుడప్పుడు వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి ఆత్మశాంతి చేకూర్చడం అనేది కూడా చాలా అవసరం. నెక్స్ట్ పాలమూరు ప్రాజెక్టుల గురించి మనం సాధించింది, ఇంకా సాధించాల్సింది ఏంటంటే, సో ఇప్పటి వరకు పాలమూరు జిల్లా దాదాపు 45 లక్షల ఎకరాలు గ్రాస్ ఏరియా ఉంటే 35 లక్షల ఎకరాల వరకు ఇరిగబుల్ ఏరియా ఉంది, అంటే సాగుయోగ్యమైన ఏరియా ఉంది. కానీ స్టేట్ మొత్తంలో 23 జిల్లాల్లో అతి తక్కువ సాగు అవుతున్న జిల్లా ఏంటంటే మహబూబ్నగర్ జిల్లా. ఓన్లీ దాదాపు ఒక 3 లక్షల కంటే ఎక్కువ సాగులోకి లేదు ఇప్పటి వరకు కూడా. కానీ అది ఎంత తక్కువ అంటే ఓన్లీ నాట్ ఈవెన్ 10%. సో ఆ రకంగా చూస్తే మనం దాన్ని ఇప్పుడు స్టేట్ యావరేజ్, నేషనల్ యావరేజ్ దాదాపు ఒక 46-45% ఉండాలి ఇరిగబుల్ ఏరియా. కానీ ఇంత తక్కువ ఏరియా ఉంది. సో ఒక మేము 2001 నుంచి మొదలుపెట్టి 2004 వరకు మా గ్రూప్ అంతా, కండారెడ్డి, నేను, శాంతారెడ్డి, పెండారెడ్డి అందరం కష్టపడి ఒక 4 లిఫ్ట్ ఇరిగేషన్లు మహబూబ్నగర్ జిల్లాలో ప్రారంభించడం జరిగింది. 2004 నవంబర్లో ఒకే రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇమీడియట్గా వితిన్ 2-3 మంత్స్లో 4 ప్రాజెక్టులు ఒకే రోజు ఫౌండేషన్ వేయించడం, ఒక్కొక్క ప్రాజెక్టులో 2-3 చోట్ల ఫౌండేషన్ వేయించడం, అంటే లిఫ్ట్ 1, లిఫ్ట్ 2, లిఫ్ట్ 3 ఆ రకంగా. సో అన్ని రకాలుగా అన్ని ప్రాజెక్టులకు ఒకటే రోజు ఫౌండేషన్ ఏంటంటే మీరు అర్థం చేసుకుని మేము ఎంత కృషి చేసి ఒకటే రోజున ఫౌండేషన్ వేయించగలిగామో ఆ రోజున వచ్చిన సీఎంతో. లిఫ్ట్ 1లో ఫౌండేషన్ వేసి లిఫ్ట్ 2కు పోవాలంటే మాకు 100 కిలోమీటర్ల దూరం భీమాకు చెప్తాను, మాకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఆయన తిరిగి ఈ లోపల ఆయన ఇంకొక ప్రాజెక్టులో ఫౌండేషన్ వచ్చే లోపల నేను జీప్లో అక్కడికి వెళ్ళిపోవాలి. సో ఆ రకంగా నిద్ర లేకుండా రాత్రి బాబులు వితిన్ వారం రోజుల్లో కొన్ని ప్రపోజల్ తయారు చేసేసి ఫౌండేషన్ తయారు చేసి ఆ స్టోన్లు ట్యాబ్లెట్లు అవన్నీ తయారు చేసేసి అన్నీ రెడీ చేసి సక్సెస్ఫుల్గా ఫౌండేషన్ వేయించగలిగిన ఆ రోజు జిల్లా వాసులందరూ కూడా మమ్మల్ని ఎంతో గర్వంగా చూశారు. మాకు కూడా అనపట్టిలో కొత్తకోటలో మాకు కూడా శాలువాగా పెంచారు సీఎం గారు. దానికోసం మేము మురిసిపోలేదు, ఎందుకంటే ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయినప్పుడే కదా. సో ఈ రోజు వరకు కూడా ప్రాజెక్టులు ఎన్నేళ్ళు అయితే 2004 నవంబర్లో మొదలైన ప్రాజెక్టులు 2013లో కూడా మళ్ళీ నవంబర్ వచ్చేస్తుంది, కానీ ఇంకా పూర్తి అవ్వలేదు. అంటే
మన జిల్లా ఎంత వెనుకబడినది, మన జిల్లా నాయకులు ఎంత వెనుకబడినారో దీనికొని అర్థమైపోతుంది. అసలే ఆయకట్టు లేదు, నీళ్లు ఉన్నాయి, నది ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు. కానీ ప్రాజెక్టు నడుస్తున్న ప్రాజెక్టులు కూడా తొందరగా కంప్లీట్ చేయించి ఆయకట్టు డెవలప్ చేయించుకుందామనే మతి లేదు మా నాయకులు. అదే మా దురదృష్టం. నేను ఒక పాలమూరు భాష అయ్యింది, ధర్మారెడ్డి మాదిరిగానే పాలమూరు భాష అయ్యింది కూడా, ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా బాధపడుతున్నాం. సో ఇప్పుడు ఈ మహబూబ్నగర్లో మనలో ఒక 8 లక్షల ఎకరాలు ఈ 4 ప్రాజెక్టులు కలిపేసి 8 లక్షల ఎకరాలు ఇప్పుడు డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాయి. అంటే దాదాపు 90-95% కంప్లీట్ అయి ఉన్నాయి 4 ప్రాజెక్టులు. ఏ కొద్దిగా శ్రద్ధ తీసుకొని అన్ని చిన్న చిన్న లింకులు ఉంటాయి, అవన్నీ కంప్లీట్ చేయిస్తాయి. వితిన్ 1 ఇయర్లో ఈ జూన్కే అసలు మొత్తం అన్ని ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యి నీళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి. కానీ ఈ జూన్ కూడా ఇవ్వలేకపోయారు, ఏదో కొద్ది ఇచ్చారు, చెరువులు నింపేసుకొని. కానీ కనీసం నెక్స్ట్ జూన్ వల్ల మొత్తం ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి షేప్లో కంప్లీట్ అయితే మినిమం 8 లక్షల ఎకరాలు మహబూబ్నగర్లో ఆయకట్టు వస్తుంది. ఈ 8 లక్షల ఎకరాలతో ఇప్పుడు ఏమైందంటే జిల్లాలో ఏరియా 12 లక్షల ఏరియా వస్తుంది, ఇంక్లూడింగ్ మ్యాగ్నిఫికేషన్. 12 లక్షలు అంటే ఎంత? ఓన్లీ 30%. అప్పుడు కూడా 30%. అయితే మన ఏమైందంటే 46% కావాలి టోటల్ ఏరియా. 46% కావాలంటే ఇంకొక పెద్ద ప్రాజెక్టు మనం టేకప్ చేయాలి. ఆ పెద్ద ప్రాజెక్టే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల. ఈ ప్రాజెక్టు మేమంతా కృషి చేసి దాని ప్రపోజల్ తయారు చేసేసి ఇప్పటికి ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయింది ఆ ప్రాజెక్టు. మేము దాన్ని వెంటబడి దాన్ని సర్వే ద్వారా అప్రూవల్ తీసుకురావడానికి వరకు 5 ఏళ్ళు కష్టపడాల్సిన పరిస్థితి. ఇదంతా ఎందుకు జరిగిందంటే మా నాయకుల యొక్క నిర్లక్ష్యం వల్ల. మా నాయకులు సహకరించలేక, వ్యక్తులు అడగలేక ఇంకొక సర్వే వరకు మేము 5 కోట్లు శాంక్షన్ తీసుకురావడానికి మాకు ఇంత టైం పడుతుంది. సో ఇప్పటికీ మన లాస్ట్ మంత్ 2 months బ్యాక్ జీవో రావడము, అది ఇప్పుడు టెండర్ స్టేట్లో ఉండడం, సర్వే కొరకు మాత్రం ఆయన కూడా. సో ఈ టెండర్స్ వచ్చేసి రేపు అది సక్సెస్ఫుల్గా సర్వే చేస్తే ఒక 6 months కూడా ఆ ప్రాజెక్ట్ టేకప్ చేస్తే అప్పుడు కానీ మేము అనుకున్న టార్గెట్ అంటే నేషనల్ యావరేజ్ 45-46% నేషనల్ యావరేజ్ వస్తుంది. కానీ ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు సాధ్యమవుతుందో ఏమో మేమంతా చూస్తామో లేదో కూడా మాకు అనుమానంగా ఉంది. కానీ ప్రయత్నం అయితే చేయాలి. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మేము అందరం సీరియస్గా కూర్చొని ఆ టెండర్ విషయంలోనే కూర్చొని ఇప్పుడు వరకు అదే పని చేసుకొని వచ్చాము. మళ్ళీ రేపు పొద్దున కూడా కూర్చొని కంప్లీట్గా ఫుల్ షేప్లో ఆ టెండర్ని కాల్కులేట్ చేసి అది టేకప్ చేసి సర్వే టేకప్ చేస్తే అప్పుడు కానీ మాకు అంత కోరగలరు. ఇది జరిగిన డెవలప్మెంటు, జరగబోయే డెవలప్మెంట్. ఇంకా చెప్పాలంటే పాలమూరు ఇంకా ఎన్నో విషయాల్లో చాలా వెనుకబడి ఉన్నారు. సో ఈ ఎన్నింటి కారణం ఏంటంటే ఈ పెద్ద ప్రాజెక్ట్ వస్తే అది 7 లక్షల ఎకరాలు ఉంటుంది. కాబట్టి ఈ పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ అనేది మొత్తం 10 లక్షలు, దాంట్లో 7 లక్షలు మహబూబ్నగర్, 2.7 lakhs రంగారెడ్డి జిల్లా, 0.3 lakhs నల్గొండ జిల్లా. ఈ ఇంత పెద్ద భారీ ప్రాజెక్టు సాధ్యం కావాలంటే గవర్నమెంట్ అది డబ్బులు స్పేర్ చేయాలి. అందుకనే రీసెంట్గా జీవోఎంకి ఇచ్చిన రిపోర్ట్లో కూడా పాలమూరు రిపోర్ట్ను నేషనల్ ప్రాజెక్ట్ టేకప్ చేయడానికి కూడా అడ్మిషన్ పెట్టుకుంటుంది. జీవోఎం వస్తుంది. ఇవాళ మీటింగ్ అయింది కదా 4 o'clockకి, దాంట్లో ఒక రిపోర్ట్ కూడా వెళ్ళింది. అది మన డిమాండ్ ఏంటంటే పాలమూరు ఇరిగేషన్ కూడా నేషనల్ ప్రాజెక్ట్ కింద అది కనుక సక్సెస్ అయితే మనం అన్ని రకాలుగా గెలిచినట్టే. తప్పకుండా సహకారం కావాలని అవుతుందని ఆశతో